నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక సిసిఎఫ్ సొసైటీ లంక భూముల్లో ఆయిల్ ఇంజన్లతో ఎస్సీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన డి పట్టా భూముల్లో కొబ్బరి, అరటి, మొక్కజొన్న, అపరాలు, పశువుల గడ్డికి బోరు నీరే ఆధారం కాగా డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో నీరు తోడే రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని ప్రభుత్వం సొసైటీ భూములకు విద్యుత్ మోటార్లు మంజూరు చేయాలంటూ ఎస్సీ రైతులు వేడుకుంటున్నారు. అగ్రకులాలకి ఇస్తున్నారు కానీ మా ఎస్సీ రైతులకి అసలు ఒక్క రోజు కూడా ఎంత మొర పెట్టుకున్నా మాకు ఈ కరెంటు అనేది మాకు ఇవ్వట్లేదు. అయితే కొత్తలంక ముమ్మిడివరం మండలం కొత్తలంక సొసైటీ మాది కరివండ్రేగు, దీనికి బూడిదిపేట, రమ్మాబాయిపేట, మరి కాశీవారిపేట ఈ ప్రాంతాల నుంచి మాకు లంకలు వచ్చాయండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం ఉంది. మేము ఏదైనా పండించుకోవాలంటే డీజిల్ మీద పండించుకోవాలి సార్. అది డీజిల్ 100 రూపాయలు దాటే ఉంది. మాకు పండించుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. మేము అపరాలో, జొన్నలో, పెసలో మొత్తం రకరకాలన్నీ వేసుకుంటామండి. వేసుకుంటే మాకు సరైన కష్టానికి ఫలితం దక్కట్లేదు. దాని మీద ప్రభుత్వం వారు సహకరించి మాకు ఈ కరెంటు చాలా ప్రాబ్లం. కరెంట్ లేదు మాకు. దాన్ని కొత్తగా కరెంటు ఇచ్చి మాకు మోటార్లు ఇస్తుంటే మేము బతుకుదేరికి మేము దారిలోకి వస్తామని మేము మనవి చేస్తున్నాం.